మనం కారు నడుపుతూ ఉంటాం, ఉన్నట్టుండి ఆ కారు వేరే వాళ్ళు కంట్రోల్లోకి తీసుకుని, అంటే ఎక్కడి నుంచినో రిమోట్లో ఆపరేట్ చేస్తూ మనం ఇట్లా తిప్పుతున్నా అది మాత్రం ఇటు వెళ్ళిపోతూ ఉందనుకోండి, మన బ్రతికేంటి? రోడ్డు మీద డేంజర్, చావు బతుకుల మధ్యకి వెళ్ళిపోవడం, చచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే అట్లాగ రిమోట్లో ఆపరేట్ చేయడం అసాధ్యం. కానీ విమానం వెళ్తున్నప్పుడు విమానానికి ఒక గైడ్ లైన్స్ ఉంటుంది, ఇటు వెళ్ళాలి అన్నటువంటిది. దాంట్లో ఎప్పటికప్పుడు ఇండికేటర్ చూపెడతా ఉంటుంది. ఆ రూట్ని అందులో జీపీఎస్లో ఇన్సర్ట్ చేస్తే ఆ రూట్ దాంట్లో ఉంటుంది, దాని ప్రకారం వెళ్తూ ఉంటుంది. ఉన్నట్టుండి ఆ మీటర్ పని చేయకపోతే ఏమైపోతుంది? దాని జీపీఎస్ పని చేయకపోతే ఏమైపోతుంది? ఎటు దిగాలి, ఎటు వెళ్ళాలి ఏమీ తెలియకపోతే సముద్రం మధ్యలో నుంచి ఉన్నటువంటి పడవలాగా అయిపోతుంది పరిస్థితి. అట్లాంటి పరిస్థితి గుర్తు తెలియని వ్యక్తులు సృష్టించారట. బ్రిటన్ చెప్తోంది. బ్రిటన్కి సంబంధించినటువంటి ఒక మంత్రి ప్రయాణిస్తున్నటువంటి విమానం ఉన్నట్టుండి ఆ సిస్టమ్స్ అన్నీ జామ్ అయిపోయినాయట. అదొక్కటే కాదు, బ్రిటన్ ప్రయాణికులు ప్రయాణిస్తున్న అనేక విమానాలు ఇట్లా జామ్ అయిపోయినాయి. ఇది రష్యా దీని వెనకాల పాత్ర ఉంది అంటూ బ్రిటన్ తాజాగా చేస్తున్న ఆరోపణ సంచలనాత్మకమైంది. జస్ట్ మంత్స్ ఆఫ్టర్ ఎ ఫ్లైట్ క్యారింగ్ ద యూకే డిఫెన్స్ సెక్రటరీ వాజ్ ఎలిగేడ్ targeted by Russia with a jamming attack. A report has claimed that thousands of British flights have faced similar attacks. These attacks target GPS signals, crucial for navigation and communication systems, potentially leading to disastrous consequences. Authorities expressed grave apprehension regarding Russia's involvement. ఇది రష్యా పాత్ర ఉందంట, రష్యా మాకేం సంబంధం లేదంటుంది. ఉన్నట్టు జీపీఎస్ పని చేయకపోతే దాని ఇష్టం వచ్చినట్టు పైలట్ వెళ్ళిపోతాడు. అట్టించి వచ్చేవాడు కూడా అట్లా ఇచ్చేస్తాడు. ఎదురుబోదురు ఉన్నది ఎట్లా తెలుస్తుంది? తెలియకపోతే గుర్తుకుంటే చచ్చిపోతారు. ఆ స్థితికి తెచ్చే ప్రయత్నం చేశారన్నటువంటిది బ్రిటన్ ప్రధాన ఆరోపణ.